వేదాంతంలో ఏమిటనంటే అహంకారం అని అంటే గర్వంగా ఎట్టబడితే అట్ట మాట్లాడటం కాదు. అహంకారం అని అంటే నేను జీవుణ్ణి, నేను దేహాన్ని, నేను ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, నేను ఇది అని అనుకునేవటం అహంకారం. మనం అందరం అహంకారంలోనే ఉన్నాం. పరంగా మనం అందరం అహంకారంలో ఉన్నాం. జీవులం కదా. పరమ భక్తాగ్రేసరుడు కూడా అహంకారంలోనే ఉంటాడు. ఎందుకని ఆయన ఏమంటాడు, ఓ భగవంతుడా, నేను నిన్ను ఇంత పూజిస్తున్నాను కదా, నాకు ఏ ఇబ్బంది లేకుండా చెయ్యి, నన్ను నీ దగ్గరికి చేర్చుకో అంటాడు. అంటే నన్ను నీ దగ్గరికి చేర్చుకో అంటే ఈవిడ ఒకడున్నాడు, అక్కడ ఒకడున్నాడు. అంటే తానెవరు? ఈ దేహంతో ఉన్నటువంటి వాడు. ఇది అహంకారం. అది పోయి నేను పరమాత్మని అనేటువంటి స్థితి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు అహంకారాన్ని వదిలినటువంటి వాళ్ళు. మనం అందరం నిజంగా పరమాత్మే. ఈ విషయం మీరు ఇప్పుడే దీంట్లో ఉన్నారు కాబట్టి వేదాంతం నేర్చుకుని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వేదాంతం చెప్పాం కాబట్టి అది విన్నటువంటి వాళ్ళందరికీ అసలు సందేహమే రాదు. అంటే అందరూ పరమాత్మయే, దాంట్లో ఏం అనుమానమే లేదు. కానీ పరమాత్మ అయినటువంటి మనం ఈ వేషాన్ని వేసుకొని దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి వేషం వేసుకొని జీవుడయ్యాం. ఓ భాగ్యవంతుడు ఒక వేషం వేసుకొని బిచ్చగాడి వేషం వేసుకొని నాటకంలో నటిస్తున్నాడు. అప్పుడు వాడికి అన్ని కష్టాలే, అన్ని బాధలే. అలాగనే మనం కూడా పరమాత్మ అయినటువంటి మనం పరమాత్మను మర్చిపోయి జీవుణ్ణి అని అనుకొని ఇక్కడ బాధలు పడుతున్నాం. ఈ జీవభావాన్ని వదిలేసి ఆత్మభావంలో ఉంటే ఇక నీకు బాధలే ఉండవు, శాశ్వతమైనటువంటి ఆనందం. ఇది వేదాంతం. వేదాంతంలో కూడా ఈ మొత్తం సమస్త వేద శాస్త్రాల యొక్క సారమంతా ఇదే. కాకపోతే మనం తెలుసుకోవాలి, తర్వాత దాన్ని ఎట్లా ఆచరించి సాధించాలా అనేటువంటిది సమస్య. దానికి మనం వేదాంతం నేర్చుకోవాలి. దానికే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి.